ప్రభుత్వం చేతిలో పాలన పూర్తి స్థాయిలో లేని సమయం చూసి ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కలిసి బిల్లుల చెల్లింపు కోసం పట్టుబట్టడంతో పాటు ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. దాంతో ఈ రోజు నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లుల విషయంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని ఆపేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు ప్రకటించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించేంత వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించాం అని తేల్చి చెప్పారు. అయితే ఇలాంటి సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని మినహాయింపులు ఇచ్చాయి. మందుల ఖర్చులు భరించేందుకు సిద్ధంగా ఉన్నవారికి ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పారు ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో 50% రాయితీ ఇచ్చి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు. ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న రోగులకు ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని చెప్పారు. 1500 కోట్లు ప్రభుత్వం తమకు బకాయి ఉందని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని, ఎవరూ కంగారు పడొద్దని హామీ ఇచ్చారు. కానీ ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం అంగీకరించడం లేదు. ఇప్పటికిప్పుడు పెండింగ్ బిల్లుల చెల్లింపులు మొదలు పెట్టాలని పట్టుబడుతున్నాయి. దీంతో ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులు తీసుకోము అంటూ ఆశా ప్రతినిధులు ప్రకటించారు.